అప్పుడప్పుడు కొంతమంది మిత్రులు అడుగుతుంటారు, తెలంగాణ ఎక్కడున్నది, తెలంగాణ ఎట్లా ఉంటుంది అని. ఆ మిత్రులందరికీ నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా, తెలంగాణ ఇక్కడనే ఉంది, తెలంగాణ ఇట్లనే ఉంటుంది. ఇది తెలంగాణ స్ఫూర్తి, ఇది తెలంగాణ చైతన్యం, ఇది తెలంగాణ భవిష్యత్తు. మిమ్మల్ని ఉద్దేశించి 4 మాటలు మాట్లాడాలనుకున్నప్పుడు మా అధికారులు నా ముందల 10 పేజీల ఒక నోట్ తీసుకొచ్చి పెట్టాను. అది చదవడం ద్వారా నేను లీడర్ను కాదు రీడర్నని మీరు అనుకునే విధంగా 10 పేజీల నోట్ తీసుకొచ్చి ఇచ్చాను. నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, మీరు నా కుటుంబ సభ్యులు, తెలంగాణ కుటుంబంలో మీరు భాగస్వాములు. మీరు నేను మాట్లాడుకోవడానికి అధికారులు రాసిచ్చిన నోటు ఇతరుల ఆలోచనలో నాకు అవసరం లేదు. నా మనసులో, నా ఆలోచనలో, నా విధానంలో ఏమున్నదో, మీ భవిష్యత్తుకు ఏమి కావాలనో తెలిసిన మీ సోదరుడిగా, మీలో ఒకడిగా ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నా. మిత్రులారా, మీకందరికీ తెలుసు తెలంగాణ నేపథ్యం. ఆనాటి కొమరం భీముడు కావచ్చు, మలితరం చాకలి ఐలమ్మ కావచ్చు, తర్వాతి తరం సాయుధ రైతాంగ పోరాటం కావచ్చు, ఒకనాడు జల్ జమీన్ జంగల్ కోసం కావచ్చు, మలితరం భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం కావచ్చు, ఈనాడు సామాజిక న్యాయం, సమానమైన అవకాశాల కోసం కావచ్చు, సర్వ స్వతంత్రంగా స్వయం పాలన కోసం మన పోరాటం కావచ్చు, ఇవన్నీ తెలంగాణ సమాజం ఒక చైతన్యంతో కూడిన బాధ్యతతో జరిగిన పోరాటాలు. ఈ పోరాటాలలో వేలాది మంది అసూలు బాసిరు. ఈ తెలంగాణ గడ్డకు ఒక చరిత్ర ఉన్నది, ఈ తెలంగాణ గడ్డకు ఒక పౌరుషం ఉన్నది, ఈ తెలంగాణ గడ్డకు ఒక వీరోచితమైన గాథలు ఎక్కడికెళ్ళినా, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఎవరిని కదిలించినా, ఏ జాతిని కదిలించినా ఈ తెలంగాణ స్ఫూర్తి కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. కానీ కొంతమంది వాళ్ళ ఆలోచనలో, వాళ్ళ భావ దారిద్ర్యమో, వాళ్ళ అవగాహన లోపమో, ఒక కుటుంబం కోసమో, ఒక రాజకీయ పార్టీ కోసమో తరతరాలుగా 6 దశాబ్దాలు కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఒక కుటుంబం లేకపోతే ఒక రాజకీయ పార్టీ ప్రయోజనం కోసమని వాళ్ళు భ్రమలు చెందడం మనందరం కళ్ళతో చూసినాం. కలిసి వచ్చి 2 సార్లు గెలిస్తే ఆ గెలుపు కారణం వాళ్ళు కారణ జన్ములని భావించారు. కాలం కలిసి వచ్చి గెలుపుకు కారణ జన్ములు కావాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు భావోద్వేగానికి లోనైన మా యువత మంచి జరుగుతుంది, మా అవకాశాలు మెరుగవుతాయి, మేము ఆశించిన ఫలితాల కోసం ఈ ప్రభుత్వాలు పనిచేస్తాయని చెప్పి ఒక నమ్మకం, విశ్వాసంతో వాళ్ళకు బాధ్యతను అప్పచెప్పితే విశ్వాసఘాతకులుగా మారి మీకు అన్యాయం చేసి నమ్మక ద్రోహులుగా ఈ చరిత్రలో నిలిచిపోయినరు, కాలగర్భంలో కలిసిపోతారని చెప్పి నేను సందర్భంగా తెలియజేసుకుంటాను.